నా విషయంలో మాత్రం నేను పార్టీలో ఎప్పుడైనా బక్కపల్స నుంచి చుట్టే నిలబడ్డాను, వాళ్ళ సైడే నిలబడ్డానికి ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నా కోసం నేను నిలబడాల్సిన సందర్భం వచ్చింది. మీ రాజకీయ పద్ధతులు చెప్పేది ఏంటంటే ఈ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ గొడవని అంతా వీళ్ళు ఒక టేబుల్ మీద కూర్చుని నలుగురు కలిసి తిన్నారు. తిన్న దగ్గర ఆ వాటాల దగ్గర తేడా వచ్చింది. ఇప్పుడు ఆ వాట ఎక్కడి నుంచి ఎలా వస్తుందని చెప్పి ఒకరినొకరు బయట పెట్టేసుకుంటున్నారు. నాది ఆస్తుల పంచాయతీ కాదండి, ఆత్మగౌరవం పంచాయతీ. ఆత్మగౌరవం మీరు అంటున్నారు మేడం. మేము ఎక్కడ తగ్గించాము? కవిత గారికి ఎంపీ టికెట్ ఇచ్చాము, 2 సార్లు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాము, ఢిల్లీలో మన వాయిస్ వినిపించడానికి ఒక అవకాశం కల్పించాము. ఢిల్లీ వ్యవహారాలంతా ఫస్ట్ టైం 2014 నుంచి 19 వరకు ఆమె చూశారు. ఎక్కడ తగ్గించామని అంటారు కదా వాళ్ళు. నేను ఎక్కడ తక్కువ చేశాను పార్టీకి? నేను పార్టీకి సంబంధం లేకుండా 8 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసా, ఉద్యమాలు చేశాను. నేను ఉద్యమం చేశాను కాబట్టి టికెట్ ఇచ్చారు, టికెట్ ఇస్తే గెలిచాను, గెలిచిన తర్వాత పనిచేసిన. నేను 5 సంవత్సరాలు ఢిల్లీలో ఉంటే అన్ని జాతీయ పార్టీలతో మన గొడవ లేకుండా సామరస్యంగా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ నడుస్తున్నది మాత్రం అంతర్యుద్ధమే అని అంటారు. అది నిజమా మేడం? డెఫినెట్ కరెక్టే కదండి. ఇప్పుడు అంతర్యుద్ధమే జరుగుతుంది కదా. ఇంటర్నల్లీ చాలా ట్రై చేసాం చెప్పడానికి, ఇట్లా చెప్పేవాళ్ళు ఉండకూడదని బయటికి పంపించేశారు. ఇవాళ నన్ను పంపారు, రేపు ఎవరు పంపుతారో తెలియదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి ముంచితే నష్టం ఎవరికి అంటే తెలంగాణ ప్రజలకి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని మార్చుకోకపోతే ఇబ్బందులు కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు అవుతాయి. ఇప్పటికన్నా వైఖరి మార్చుకోవట్లేదు వాళ్ళు. సో నేను ఆల్టర్నేటివ్గా నేను చేసే పని నేను చేయాలి. బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని మళ్ళొకసారి బలంగా మీకు చెప్తా ఉన్నాను.